ఎవ్రీవన్, వెల్కమ్ టు వాహిస్. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కడాయి ప్లస్ చికెన్ ఈక్వల్ టు కడాయి చికెన్ కర్రీ విత్ కాంబినేషన్ బగారా రైస్ చేసుకున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టొమాటో, మసాలా థింగ్స్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 pounds ఆఫ్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోసు గింజలు వేసుకోవాలి. అవి చిటపటలాడి గోలినాక మసాలా థింగ్స్ వేసుకోవాలి. ఈ మసాలా థింగ్స్ కూడా కొద్దిగా గోలనివ్వాలి. ఇవి మంచిగా గోలిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా కలుపుకొని ఇవి గోలిన తర్వాత మనం బగారాకు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. యాక్చువల్గా మా అక్క పుదీనా వేయడం మర్చిపోయింది, సో ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి ఇలా గోలిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, నీసు వాసన రాదు మనకి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని టమాటాలని గోలనివ్వాలి. టడా, వచ్చేసింది మన మెయిన్ ఐటమ్ చికెన్. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని చికెన్ని కాసేపు ఉడకనివ్వాలి. ఈ చికెన్ని కొంచెం గోలనివ్వాలి. ఒక 5 minutes అయిన తర్వాత ఒకసారి మూత తీసి చికెన్ గోలిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ గోలకపోతే ఇంకొక 5 minutes అలానే మూత పెట్టి గోలనిచ్చుకోవాలి. ఇది కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో మన స్పైస్ లెవెల్స్ తగ్గట్టు కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఏంటో ఇలా చూస్తుంటే నాకు మౌత్ వాటరింగ్ అవుతుంది, ఇప్పుడే తినాలనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ట్రై చేయండి వెంటనే. ఇప్పుడు మనం గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత మనం పచ్చి ధనియాల పొడి, ఎండు ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కస్తూరి మేతి యాడ్ చేసుకుందాం. టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది కస్తూరి మేతి వేసుకుంటే. లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 2 minutes అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన టేస్టీ చికెన్ కడాయి చికెన్ రెడీ అవుతుంది. చికెన్లోకి బెస్ట్ కాంబినేషన్ బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నాం.
స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోసిత్తులు వేసుకోవాలి. అవి గోలిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మన రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా. అలాగే అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఈ వాటర్ని మసలనివ్వాలి. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసి ఒక 5 minutes స్టవ్ స్లిమ్లో పెట్టి ఉంచాలి. నీరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.